స్పీకర్ సార్ హౌస్ ఆర్డర్ దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి సార్ అందరికీ చెప్తాను. సార్ అధ్యక్ష, ఈరోజు రాష్ట్రానికి సంబంధించినంతవరకు నీటిపారుదల రంగంలో జరిగినటువంటి అవకతవకలు రెండు నదుల పైన ఆనాటి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు, ఆ రెండింటినీ బేరీజ్ వేస్తూ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ల కోసం అయితే మనం ఆరాటపడ్డామో ఆ ఆరాటం పూర్తిగా నీళ్లలో పోసినటువంటి విధంగా నిధులన్నీ అయిపోయినటువంటి దృష్టాంతాలను చాలా స్పష్టంగా చక్కగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ చూపించి చాలా కాళేశ్వరం అధ్యక్ష, ఆడ కాళేశ్వరం చూస్తూ ఉంటే ఏంటి అధ్యక్ష, అసలు నిట్ట నీళ్ళనే ఇట్లా చీలిపోయింది అధ్యక్ష. అక్కడ పిల్లరు కనిపిస్తూ ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు, అన్నారం సుందీళ్ళ పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది. మీరు తొందరపడే నీళ్ళు అందులో వదిలేరు, అవి కూడా పోతాయని చెప్తా ఉన్నారు. నీళ్ళు పోనీయద్దని జ్యోతిష్యులు కాదండి వాళ్ళు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎంత స్పష్టంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా, రాష్ట్రం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీరు కాళేశ్వరం కుంగిపోయిన దాన్ని 94,000 కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశమంతా చూస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషణ చెప్పారు. అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారండి